వరుణ్ గుర్తొచ్చి, ఎందుకు వరుణ్ ఇంత మోసం చేశావు నన్ను? నువ్వు నన్ను కలవకుండా ఉన్నా బాగుండేది. ఇప్పుడు సిద్ధుతో నేను అతనికి భార్యగా ఉండలేను. ఎందుకంటే సిద్ధుతో అలా ఉండటానికి ప్రిపేర్గా లేను. నా మనసు ఒప్పుకోవడం లేదు. అది చెప్పడానికి నేను ట్రై చేద్దామన్నా నాకు పెద్దవాళ్ళు అవకాశం ఇవ్వలేదు అనుకుంటూ అంత క్రితం ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈశ్వరి వచ్చి టెన్షన్ పడుతూ ఏదో చెప్పబోతున్న అనన్యతో, నువ్వేం టెన్షన్ పడకు అనన్య, ఎవరికైనా మొదటి రాత్రి అంటే కంగారుగా ఉంటుంది అంటారు నవ్వుతూ. ఇదంతా మామూలే అనన్య, మొదటి రాత్రి అనగానే ప్రతి ఆడపిల్లకి మనసులో గాబరాగా టెన్షన్గా ఉంటుంది. మేమంతా కూడా ఇలా టెన్షన్ పడ్డవాళ్ళమే అంటుంది పల్లవి. అనన్యని రెడీ చేయగానే ఈశ్వరి పల్లవి బయటికి వెళ్ళగా భువన అనన్యను ముద్దు పెట్టుకొని, బుజ్జి ఎంత అందంగా ఉన్నావో తెలుసా, మామూలుగానే నువ్వు చాలా బాగుంటావు, ఇలా చూడగానే పాపం మీ ఆయన పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే జాలేస్తోంది బుజ్జి, నువ్వు కొద్దిగా కోఆపరేట్ చేయవే మీ ఆయనకి, పాపమే అంటూ ముసిముసిగా నవ్వుతుంది భువన. అనన్య భువనతో, చీ పోపిన్ని నువ్వు మరీను అంటూ సిగ్గుపడగానే, బుజ్జి మరీ అంత సిగ్గుపడకే, మీ ఆయన కోసం కాస్త దాచుకోవే అంటూ అనన్య చెప్పేది వినకుండానే రూమ్లోకి పంపించేశారు. అది గుర్తు రాగానే అనన్యకి దుఃఖం వస్తూ ఉంటుంది. చా, నా బాధని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అనుకుంటూ ఎడతెగని ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతుంది. సిద్ధు కూడా మనసులో అనన్యను తలుచుకుని వైట్ శారీతో, కళ్ళకి కాటుక, కాళ్ళకి పారాని, తలలో మల్లె పువ్వులతో ఎంత అందంగా ఉన్నావు అనన్య, అప్సరసల కళ్ళ ముందు నేను ప్రేమించిన అమ్మాయిని పెట్టుకొని తనకి దూరంగా ఉండాలంటే ప్రాణం పోతోందే అనుకుంటూ ఎన్నో ఆలోచనలతో ఎప్పటికో సిద్ధు కూడా నిద్రపోతాడు. ఏ కొత్త జంటకైనా ఎంతో అందంగా, మరెన్నెన్నో అందమైన కలలతో సాగే ఈ మొదటి రాత్రి వీళ్ళిద్దరికీ మాత్రం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అనన్య లేవగానే కిందకి వెళ్ళి చూసేసరికి కిచెన్లో ఈశ్వరి పల్లవి కనపడతారు. అనన్యను చూసిన ఈశ్వరికి వాళ్ళ ఫస్ట్ నైట్ జరగలేదని అర్థమైపోతుంది. అయినా ఏం బయటపడకుండా అప్పుడే లేచేసావేమ్మా, మరికొంతసేపు పడుకోకపోయావా అంటారు ఈశ్వరి. మెలకు వచ్చేసిందాంటి అంటుంది నెమ్మదిగా అనన్య. ఎలాగూ పెందలాడే లేచావు కదా, నువ్వు చక్కగా స్నానం చేసిరా అమ్మా, ఈరోజు నువ్వు స్వీట్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి అంటారు ఈశ్వరి. వీళ్ళతో అనన్య మాట్లాడుతూ ఉండగానే సిద్ధుకి మెలకువ రాగా పక్కన చూసేసరికి అనన్య కనపడదు. వెంటనే సిద్ధు లేచి జిమ్కి వెళ్ళి వచ్చేటప్పటికి అనన్య చక్కగా ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అద్దంలో చూసుకుంటూ తయారవుతూ ఉంటుంది. ఒకసారి అనన్యను చూసి గుడ్ మార్నింగ్ అని సిద్ధు వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. అనన్య సిద్ధు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల క్రిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిన అనన్యకి స్వీట్ చేయమని వాళ్ళ అత్తగారు చెప్పడం గుర్తొచ్చి ఏం స్వీట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మహీధర్ గారు, ఆయన తమ్ముడు అంటే సిద్ధు వాళ్ళ బాబాయ్ శ్రీధర్ గారు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఈశ్వరి కాఫీ అని మహీధర్ గారు అనడంతో ఈశ్వరి కాఫీ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళగా వెంటనే అనన్య ఈశ్వరితో, ఆంటీ నేను కాఫీ చేసి ఇవ్వనా అంటుంది. వెంటనే ఈశ్వరి గారు ఆనందంగా, అదేంటి అనన్య, నన్ను అడగాల, చక్కగా చేసి ఇవ్వచ్చు, ఇది నీ ఇల్లు కూడా, నువ్వు ఫ్రీగా ఉండొచ్చు అనగానే అందరికీ కాఫీ ప్రిపేర్ చేసి కప్పుల్లో పోసిస్తుంది అనన్య. ఈలోపు సిద్ధు కూడా హాల్లోకి రావడంతో అమ్మ కాఫీ అంటాడు. అరే, ఇంక నీకు కాఫీ కావాలంటే మీ ఆవిడని అడుగు, అంతేకాని నన్ను అడగద్దు. ఏమ్మా అనన్య, విన్నావా, మీ ఆయనకు కాఫీ కావాలి, ఇక నుండి వాడి పనులన్నీ నువ్వే చూసుకోవాలి అని ఈశ్వర్ గారు అనడంతో చచ్చాన్రా బాబోయ్, ఇప్పుడు ఇదో ఫిట్టింగ్ పెట్టారా అనుకుంటూ మరో కప్లో కాఫీ కలుపుకొని వచ్చి సిద్ధుకి అందిస్తూ ఉండగా అప్పుడే సిద్ధు కూడా అనన్యని చూస్తాడు. చక్కగా తలస్నానం చేసి దేవుడు బొట్టు పెట్టుకొని లూజ్గా అల్లిన జడ, కళ్ళకి కాటుగా, చూడగానే ముద్దొచ్చేలా ఉండటంతో సిద్ధు అలాగే అనన్య వైపు చూస్తూ ఉంటాడు. సిద్ధు చూపుల నుంచి తప్పించుకోవడానికి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. సిద్ధు కిచెన్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని అనన్యనే చూస్తూ ఉంటాడు. ఎవరో తనని గుచ్చిగుచ్చి చూస్తున్నట్టు అనిపించడంతో అనన్య వెనక్కి తిరిగి చూస్తుంది. వెంటనే సిద్ధు ఏం ఎరగనట్టు తల తిప్పుకొని మహీధర్ గారితో మాట్లాడుతూ ఉంటాడు. సిద్ధు, ఈరోజు అనన్య స్వీట్ చేస్తుంది, మేమెవరం తనకి హెల్ప్ చేయకూడదు, నువ్వు కావాలంటే హెల్ప్ చేయొచ్చు అంటారు పల్లవి. ఓకే, నేను రెడీ అంటూ సిద్ధు సోఫాలో నుండి లేచి ముందు స్నానం చేసేసి వస్తా అంటూ కాఫీ తాగేసి
వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి అనన్య ఏ స్వీట్ చేయాలా అని ఆలోచించి ఈజీగా అయిపోతుందని రవ్వ కేసరి చేయనా అని అడుగుతుంది పల్లవిని. నీ ఇష్టం, నీకు ఏ స్వీట్ చేయాలనిపిస్తే అది చెయ్యి అనగానే బొంబాయి రవ్వ, నెయ్యి, షుగర్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ కోసం వెతుకుతూ ఉండగా ఆఖరికి గ్యాస్ స్టవ్కి రైట్ సైడు కొద్దిగా హైట్లో ఒక గాజు సీసాలో డ్రై ఫ్రూట్స్ కనిపిస్తాయి. ఆ గ్లాస్ జార్ అందుకుందాము అనుకుంటే అనన్యకు అందదు. సిద్ధు వచ్చి అనన్య వెనకాల నిలబడతాడు. అనన్య అది గమనించదు. కాళ్ళెత్తి మరీ ట్రై చేస్తుంది, అయినా అందదు. సిద్ధు తనకి ఆ గ్లాస్ జార్ తీసి ఇస్తాడు. సిద్ధు ఆ రూమ్లోకి వచ్చి తన వెనకాల నిలబడటం గమనించిన అనన్య ఒక్కసారిగా గాజు సీసా సిద్ధు తీసుకోవడంతో ఎవరా అనుకుంటూ వెంటనే తను వెనక్కి తిరుగుతుంది. అలా తిరగటంతో సిద్ధు అనన్య వెనకాలే ఉండటంతో ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తగిలేంత దగ్గరగా నిలబడటంతో ఒకళ్ళు ఊపిరి ఒకళ్ళకి తగులుతూ ఉంటుంది. వెంటనే కంగారుగా అనన్య మొహం పక్కకి తిప్పుకోగా సిద్ధు 2 అడుగులు వెనక్కి వేసి డ్రై ఫ్రూట్స్ ఉన్న బాటిల్ అనన్యకి ఇస్తాడు. అనన్య థ్యాంక్స్ అని సిద్ధుకు చెప్పి రవ్వ కేసరి చేస్తూ ఉంటుంది. సిద్ధు నవ్వుతూ తన వైపు చూసి మొహం మీద పరుచుకున్న వెంట్రుకలని చేత్తో చెవి వెనకాలకు పెట్టి తన నోటితో అనన్య మొహం మీద ఎయిర్ బ్లో చేస్తాడు. వెంటనే అనన్య ఒకసారి కళ్ళు మూసుకొని సిద్ధు తనకంత దగ్గరగా ఉండటంతో మనసులో అలజడిగా అనిపించడంతో వెంటనే కోపంగా సిద్ధు వైపు చూసి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటుంది. ఎవరూ చూడకపోతే పర్వాలేదా అంటాడు కన్ను కొట్టి. అంటే నా ఉద్దేశం అని అనన్య అనగానే నీ ఉద్దేశం నాకు అర్థమైంది, ఎవరూ లేకపోతే పర్వాలేదనేగా అంటాడు. అనన్య కోపంగా రవ్వ కేసరి చేస్తూ మధ్య మధ్యలో తన మొహం మీద వెంట్రుకలు పడుతూ ఉండటంతో ఒక చేత్తో కేసరి చేస్తూ మరో చేత్తో విసుగ్గా వెంట్రుకలని వెనక్కి తోసుకుంటూ ఉండటంతో అనన్య చేయి పట్టుకుంటాడు సిద్ధు. వెంటనే అనన్య కోపంగా ఎంతసేపు నా చేయి పట్టుకుంటారు, మీకే చెయ్యి నొప్పేస్తుంది వదలండి అంటుంది. ఎంతసేపు ఏంటి, నా జీవితకాలం నీ చెయ్యి ఇలా పట్టుకోమన్నా వదలకుండా పట్టుకునే ఉంటాను అని గొనుగుతాడు. ఏమంటున్నారు అంటుంది అనన్య. ఏం లేదు, జుట్టు అలా మొహం మీద పడుతోంది కదా, ఏదైనా క్లిప్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ తేనా అంటాడు. పైన రూమ్లో నా రెడ్ కలర్ బ్యాగ్లో రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఉన్నాయి, ఒక కవర్లో, వీలైతే అవి తెండి అంటుంది. సిద్ధు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి రెడ్ బ్యాగ్ తీయగానే పొట్టి ఫ్రాక్ కనిపిస్తుంది. అదేంటి, అనన్య ఇలాంటి డ్రెస్సులు వేసుకోను అని నిన్న హోటల్లో చెప్పింది కదా. వరుణ్ అనన్యలకి ముందే ఫిజికల్ రిలేషన్ ఉందా అనుకుంటూ చాచా, వరుణ్తో అలాంటి రిలేషన్ ఉంటే తనకి నిన్న నైట్ అంత ఇబ్బందిగా ఎందుకు ఫీల్ అయ్యింది. అయినా అలాంటి డ్రెస్ ఉన్నంత మాత్రాన వాళ్ళ మధ్య అలాంటి రిలేషన్ ఉన్నట్ట నాకు ఏదీ అర్థం కావట్లేదు. మరి అలాంటి పొట్టి డ్రెస్ తన దగ్గర ఎందుకుంది అనుకుంటూ క్లిప్స్ ఉన్న కవర్ తీసుకొని సిద్ధు అనన్య దగ్గరికి రాగానే అందులో నుండి తనకు కావాల్సినవి తీసుకుని థ్యాంక్స్ అని మరోసారి సిద్ధుకి చెప్తుంది. తర్వాత స్వీట్ రెడీ ఆంటీ అనడంతో దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ ఇవ్వమని చెప్తారు ఈశ్వరి. అనన్య పూజ చేసి దేవుడికి పెట్టాక అందరికీ స్వీట్ బౌల్లో వేసి ఇవ్వటంతో అందరూ చాలా బాగా చేసావనడంతో సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కిచెన్లో జరిగిన దాన్ని తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసి సిద్ధు పక్కనే కూర్చున్న తేజ, రే సిద్ధు, మాకు చెప్తే మేము కూడా నీతో పాటు నవ్వుతాం కదా, నువ్వు ఒక్కడవే నవ్వుకుంటున్నావేంటి సంగతి అంటూ కన్ను కొట్టగానే సిద్ధు తేజ కాల్ని తన కాలుతో తంతాడు. తేజ నవ్వుతూ కుడి చేతి బొటనవేలెత్తి థమ్సప్ సింబల్ చూపించి అక్కడి నుండి లేచి హాల్లోకి వెళ్తాడు. ఈశ్వరి గారు అనన్యతో, అను, నీకు వంటలు రావు అని మీ బామ్మ చెప్పారు, మరి నువ్వు ఇంత బాగా ఎలా చేసావు అనగానే నిజంగానే నాకు వంటలు రావా ఆంటీ, ఫోన్ ఉంది కదా, యూట్యూబ్లో చూసి కొన్ని నేర్చుకున్నాను అంటుంది. చాలా బాగా చేసావు అని అందరూ మెచ్చుకుంటారు. తర్వాత ఈశ్వరి సిద్ధుతో, సిద్ధు, నువ్వు అనన్య బ్రేక్ఫాస్ట్ చేశాక తనకి వెళ్ళి 2 తనకి నచ్చిన జ్యువెలరీ కొన్ని డ్రెస్సులు కొనుక్కురండి అంటారు. ఇప్పుడు నాకు ఏం వద్దా ఆంటీ, ఇప్పుడు జ్యువెలరీ ఎందుకు అంటుంది. మీ పెళ్ళి అనుకోకుండా అయిపోయింది కదా, మేమేమీ నీకు జ్యువెలరీ తీసుకోలేదు, అందుకని ఇప్పుడు తీసుకోండి అంటారు ఈశ్వరి. అనన్య వద్దన్నట్టు మళ్ళీ చెప్పబోతుండగా అనన్య, అమ్మ బాధపడుతుంది వద్దంటే అని సిద్ధు అనడంతో కామ్గా ఉంటుంది అనన్య. ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేశాక షాపింగ్ అని అనన్య రెడీ అయ్యి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది. అప్పటి వరకు అనన్య దగ్గర ఉన్న డ్రెస్ గుర్తొచ్చి కొంచెం చిరాగ్గా ఉన్న సిద్ధు బయటికి వచ్చిన అనన్యను చూసి అలాగే ఫ్రీజ్ అయిపోతాడు. సిద్ధుతో, నేను రెడీ, వెళ్దామా అంటుంది అనన్య. ఆ మాట చెప్పిన తర్వాత కూడా అలానే అనన్యను చూస్తూ ఉన్న సిద్ధుని చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు.
వాళ్ళంతా అలా వస్తున్న నవ్వును ఆపుకొని చూస్తుంటే కొద్దిగా సిగ్గుగా అనిపించిన అనన్య సిద్ధుని ఒకసారి భుజం కదిపి టైం అవుతుంది బయలుదేరదామా అంటుంది. ఎప్పుడైతే అనన్య భుజం మీద టచ్ చేసి వెళ్దామా అందో అప్పుడు స్పృహలోకి వచ్చిన సిద్ధు, ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు అనన్య అంటాడు. కొద్దిగా సిగ్గుపడుతూ థ్యాంక్ యూ సిద్ధు అంటుంది. తర్వాత ఇద్దరూ కారులో బయలుదేరుతారు. కారులో అనన్య కూర్చున్న తర్వాత కూడా సిద్ధు మాటిమాటికి అనన్యనే చూస్తూ ఉండటంతో సిగ్గుపడుతూ కారులో నుండి బయటకు చూస్తూ ఉంటుంది అనన్య. సిద్ధు అయితే అనన్య అలా తల తిప్పడంతో తన మొహం మీద పడుతున్న వెంట్రుకలు మరింత అందాన్ని అనన్యకిస్తూ ఉంటే తన చూపు తిప్పుకోలేకపోతూ ఉంటాడు. సిద్ధు అలా చూస్తూ ఉండటంతో ఇబ్బందిగా అనిపించిన అనన్య, ప్లీజ్ సిద్ధు, రోడ్డు చూసి నడపండి, లేదంటే మన కోసం యమధర్మరాజు గారు వెయిట్ చేస్తూ ఉంటారు అంటుంది. ఈరోజు నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు అంటాడు సిద్ధు. అలా అనగానే అనన్య ఇబ్బందిగా చూస్తూ ఉంటుంది. నిజం అనన్య, నువ్వు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అని అనగానే ఒక పక్క కోపం మరో పక్క బాధగా అనిపిస్తూ ఉండగా, నేను రోజు ఒకేలాగా ఉన్నాను, ఈరోజు స్పెషల్గా ఏమీ లేను అంటుంది అనన్య. నీకు ఈ డ్రెస్ బాగా నప్పింది, అందువల్లనేమో రోజు కంటే ఈరోజు మరింత అందంగా కనిపిస్తున్నావు అంటాడు సిద్ధు. జ్యువెలరీ షాప్లోకి వెళ్ళి అనన్యని నీకు నచ్చినవి తీసుకో అంటాడు సిద్ధు. నాకు వద్దని చెప్పాను కదా అంటుంది అనన్య. అలా అనకు, తప్పనిసరిగా నువ్వేదో ఒకటి తీసుకోవాలి అని సిద్ధు అనగానే లైట్ వెయిట్ ఉన్న నెక్లెస్ తీసుకుంటుంది, నార్మల్ రాళ్ళు అనుకొని. అలాగే మరో చైన్ గోల్డ్ది కూడా తీసుకుంటుంది. బిల్ వేసేటప్పుడు అది డైమండ్ నెక్లెస్ అని తెలియడంతో అంత కాస్ట్ అయితే వద్దు అంటుంది అనన్య. నువ్వు కాస్ట్ చూడకు, అమ్మ ఏమంది, నీకు నచ్చింది తీసుకోమంది అంతేగా అంటాడు. సరే అని ఆ 2 చైన్స్ తీసుకుని వాళ్ళు మరో షాప్కి బట్టలకని బయలుదేరుతారు. సడన్గా అనన్య డల్గా కనపడడంతో ఏంటనన్య అంత డల్గా ఉన్నావు అంటాడు సిద్ధు. నేను బాగానే ఉన్నాను అంటుంది అనన్య. బాగానే అంటే ఇలా ఉండటమా, ఎవరైనా చూస్తే ఇలా రావడం నీకేమాత్రం ఇష్టం లేదు, ఇంట్లో వాళ్ళ బలవంతం మీద ఇలా బయటికి వచ్చావు అన్నట్టుగా ఫేస్ పెట్టావు, కనీసం బయటికి వచ్చినప్పుడైనా అలా ఉండకు ప్లీజ్, బాగోదు అంటాడు సిద్ధు. సిద్ధు అలా అనగానే అది నిజమే కదా, నాకు నచ్చి రాలేదు కదా అని మనసులో అనుకుని పైకి మాత్రం నాకు ఇష్టం లేదని మీరెలా అనుకుంటారు అంటుంది. అనన్య, నీ మొహం చూస్తేనే అనిపిస్తుంది ఎవరికైనా అంటాడు సిద్ధు. నా మొహమే అంతండి, ఏం చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అడుగుతుంది అనన్య. అమ్మా తల్లి, నువ్వేం చేయక్కర్లేదు, కానీ కాస్త నవ్వుతూ ఉంటే చాలు, నాకదే 10,000 అంటాడు. పాతకాలం సామెత ఒకటి ఉంది, మీకు తెలుసో లేదో, మా బామ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నవ్వు 4 విధాల చేటు అని. మీరెప్పుడూ వినలేదా అని అనన్య అనగానే, నవ్వు ఆరోగ్యానికి మంచిదని ఈ మధ్య లాఫింగ్ క్లబ్బులు కూడా వెలిశాయి పార్కుల్లో. పొద్దున పూట అందరూ కేవలం నవ్వడం కోసమే ఒక దగ్గర చేరి జోకులు చెప్పుకుంటున్నారు అని నువ్వు వినలేదా? నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది, కాస్త నవ్వు మొహంతో ఉండు అంటాడు. బాబోయ్, ఇంత లెక్చర్ ఇస్తున్నారు, కాస్త నవ్వు మొహం లేకపోతేనే అని మనసులో అనుకుంటూ ఇక నుండి నవ్వుతో కనిపిస్తాను, కానీ ప్రస్తుతానికి నన్ను వదిలేయండి బాబు అంటూ నవ్వుతుంది. నవ్వుతున్న అనన్యనే చూస్తూ సిద్ధు అనన్యతో నువ్వేమనుకోనంటే నిన్నొకటి అడగాలనుంది అంటాడు. ఏంటి అంటుంది అనన్య. నువ్వు పర్మిషన్ ఇస్తే ఒక కిస్ చేయాలనుంది అంటాడు. ఇప్పుడా అంటుంది అనన్య. అనే సిద్ధు అనగానే పిచ్చెక్కిందా ఏమైనా ఇతనికి అనుకుంటూ ఉంటుంది. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలోని నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.